మాట వాటి వల్ల వచ్చే మార్పులు ఏంటో చూద్దామా. నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడుతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి అరిచి చెప్తాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనసుని మారుస్తుంది. కానీ మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడి, ఒక దెబ్బ వేసినా వాళ్ళు మర్చిపోతారేమో కానీ మనం అనే మాటలకి ఎప్పుడు మర్చిపోరు. అందుకే మనం ఎవ్వరిని సూటిపోటి మాటలు అనకుండా జాగ్రత్తగా బతకడం నేర్చుకోవాలి. ఎదుటి వారిని అనేటప్పుడు మనం ఏంటా అని చూసుకోవాలి. నాకు అనిపించింది చెప్పాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.